హాఫ్ ఆఫ్ ది గ్లాస్ రైస్, దానికి సగం పప్పు, పెసరపప్పు అలాగే వేసేసి చాలా మంచిగా వాష్ చేసేయాలండి 4 టైమ్స్ అలా. మనం ఎంతైతే రైస్ వేసామో ఒక గ్లాస్ అంతా, సేమ్ దానికి 4 టైమ్స్ వాటర్ వేయాలండి. బంగాళదుంపని కూడా కట్ చేసుకోవాలండి. సగంలో కొంచెం తక్కువ కట్ చేసేసి పొట్టు తీసేసి అలా కట్ చేసి వాటర్లో వాష్ చేసేసి వేయాలండి బంగాళదుంప. క్యారెట్ కూడా వేయచ్చు, నా దగ్గర ఇప్పుడు క్యారెట్ లేకుండా అందుకే నేను వేయలేదండి. అలాగే మిర్చి ఎంత చాలండి. అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం జీలకర్ర వేసేయాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసేసి పెట్టేయాలి. సాల్ట్ మీ ఇష్టం అండి, మీ బాబుకి ఎలా వస్తే అలా చూడండి పెట్టేసేయాలి. కొంచెం నా ఛానల్ని పెంచుకోవచ్చు కదండి. లైక్స్ వస్తలేవు, కామెంట్స్ వస్తలేవు. మీకు ఈ రెసిపీ నచ్చుతుందా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఒక 5 to 6 టైమ్స్ అంటే మోర్ దాన్ చేస్తే చాలా మెత్తగా అయిపోతుందండి. చూడండి ఇలా మొత్తం అయ్యాక నేను మిర్చిని తీసేస్తానండి. ఎందుకంటే కారం ఎక్కువ ఉంటే మా బాబు అయితే తిననీకి చూడడు. సో నేను మిర్చిని తీసేసాక మొత్తం మ్యాష్ చేసేస్తానండి. ఎంత బ్లర్ అయిపోయింది భూమిలాగా, సారీ అండి. ఓకే, ఇలా మిర్చి తీసేస్తాను నేను. మా బాబుకి చాలా స్పైసీ నచ్చదు అన్నమాట, అందుకని. తర్వాత ఇలా మ్యాష్ చేసేస్తాను. కొంచెం నెయ్యి వేసేసి మ్యాష్ చేసేయాలండి. వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం నెయ్యి కలిసిపోతుంది కదా, అలాగే చాలా మంచిగా మ్యాష్. అంటే ఇది మోర్ దాన్ 6 months to 2 years వరకు పెట్టచ్చండి. సో కొంచెం లిక్విడ్ 6 months తర్వాత బేబీకి పెట్టేది కొంచెం లిక్విడ్ చేయాలండి. నేనైతే మా బాబుకి 1 year అయిపోయింది కాబట్టి ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఇలా తింటున్నారు కాబట్టి ఇలా చేశాను. మీకు కనుక చిన్న బేబీ ఉంటే 6 months తర్వాత బేబీ, సో కొంచెం లిక్విడ్లో చేయండి. చూడండి తింటాడు ఇక మా బాబు. మళ్ళీ తాతయ్య దగ్గర ఉన్నది కొంచెం నాటకాలు చేస్తున్నాడు అంతే. థ్యాంక్ యూ.